ప్రపంచం ఎంత మారిపోయింది. అరచేతులు ఐఫోన్ వచ్చిన తర్వాత కూడా ఇంకా ఏమిట్రా ఈ కులాలు? ఆ కులాన్ని నమ్ముకునే నువ్వు ఎంపీ అయ్యావు అబ్బాయి నాయుడు. రాజ్యాంగం రిజర్వేషన్స్ పెట్టింది ఇలా తెగబలిసిన అడ్డంగా వాడుకోవడానికి కాదు. పీడిత కులాల జనం బాగుపడతారు. అలా బాగుపడాలంటే ప్రతిభను నమ్ముకోవాలరా. అంతేగాని మేము వెనకబట్టిన వాళ్ళం, బలహీన వర్గం వాళ్ళం, ఇంకా బలహీన వర్గం వాళ్ళం, మాకు ఉద్యోగాలు ఇవ్వండి, మాకు డబ్బులు ఇవ్వండి, వాటా బూట్లు ఇవ్వండి, నైకీ షూలు ఇవ్వండి, ఏమిట్రా ఎరుపులు? ప్రతిభ కేవలం 3 సార్లు తప్ప 128 కోట్ల జనాభా ఉన్న ఈ దేశాన్ని అగ్రకులాల వాళ్ళు ఏం ప్రతిభను పాలిస్తున్నారు? ఏ వేరే కులంలో ప్రతిభ ఉన్న వాళ్ళు లేరా? ఇండియాలో క్రికెట్ ఆట మొదలు పెట్టినప్పటి నుంచి క్రికెట్ రంగాన్ని అగ్రకులాల వాళ్ళు ఎందుకు వెళ్తున్నారు? ఏ వాళ్ళకి మాత్రం ప్రతిభ ఉందా? అవకాశాలు ఇస్తే దళిత గిరిజన బిడ్డలు కూడా తమ సత్తా నిరూపించుకుంటారు. ఎక్కడో మారుమూల కొండకొండలో పుట్టిన గిరిజన అమ్మాయి మాలావత్ పూర్ణ కటిక పేదరికం నుంచి వచ్చిన దళిత బిడ్డ ఆనంద్ కుమార్ అవకాశం ఇస్తే ఎవరెస్ట్ నైనా ఎక్కి చూపిస్తామని నిరూపించలేదా? అందరికీ సమాన హక్కులు సమన్యాయం అని రాజ్యాంగంలో రాసుకున్నా దేశంలోని దేవాలయాల్లో ఒకే కులం ఆధిపత్యం ఎందుకు కొనసాగుతుంది? నువ్వు సిటీలో ఉన్నావు కాబట్టి పట్టణాల గురించి మాట్లాడుతున్నావు. ఒకసారి పల్లెటూరు వెళ్లి చూడు. కుల మతాలు మర్చిపోయి అందరూ ఐక్యంగా ఉంటూ అక్కాబావాని పిలుచుకుంటూ సంతోషంగా బతుకుతున్నారు. ఇంకెక్కడుంది ఆ కులం? వరుస మార్చినంత సులువుగా కింద కులాలతో ఎవరన్నా బంధుత్వాలు కలుపుకుంటున్నారా? కులం మతం గోత్రం చూడకుండా ఎవరన్నా పెళ్లిళ్ళు చేస్తున్నారా? మొన్నటికి మొన్న ఢిల్లీ నగర్ శివార్లో ఒక దళిత కుటుంబాన్ని, బీహార్ లో ఒక దళిత స్త్రీని, కేరళలో ఒక దళిత యువతపై అత్యాచారం చేసిన నిజం కాదా? ఎక్కడి దాకా ఎందుకు? ఈ మధ్య ఒక రాష్ట్రంలోని ఒక ఊళ్ళో జంతు చర్మ బలిచారని దళితులను కిరాతకంగా హింసించడం నిజం కాదా? హైదరాబాద్ లో ఒక విద్యాలయంలో కుల వివక్షను ఎదిరించలేక లోహిత్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం నిజం కాదా? మతతత్వ రాజకీయాలను, కులపరమైన వివక్షను అన్ని రంగాల్లోకి తెచ్చి మన సమాజంలో చిచ్చుపెట్టడం మన కళ్ళ ముందటి చరిత్ర కాదా? ఏమయ్యా, నువ్వేనా వీడిని ఇలా తయారు చేసింది? నువ్వు జడ్జివి కదూ. శుభ్రంగా ఉద్యోగం చేసుకుంటే ఈ పాటికి హైకోర్టు జడ్జిగానో సుప్రీంకోర్టు జడ్జిగానో ప్రమోట్ అయి హాయిగా బతికేవాడివి. నీతి నిజాయితీ అంటూ రిజైన్ చేశావు, రోడ్డు మీద పడ్డావు, నువ్వు చెడిపోయావు, వాడిని చెడగొట్టావు. ఏమిటి ప్రయోజనం? అబ్బాయి నాయుడు, మా తరానిది తిరగబడే తత్వం కాదు. కానీ వీళ్ళు ఏంటో తెలుసా? ప్రశ్నిస్తారు, సమాధానం చెప్పే వరకు నిలదీస్తారు. అంటే వాడు ఇప్పుడు వెళ్ళి ప్రెస్ మీట్ పెడితే దేశం మొత్తం మారిపోయిద్దా? అరే, ఇప్పుడు దేశంలో చట్టాలు న్యాయాలు మేజర్ గా మా కోసమే పనిచేస్తున్నాయి. ఎవడెక్కువ స్కాములు చేస్తే వాడే గొప్పోడు. బ్యాంకుల్లో వేల కోట్ల అప్పు తీసుకుని అమెరికాలో లండన్ లో పారిపోతున్న వాడిని పై వాళ్లే ఏం పీకలేకపోతున్నారు. మీరేం పీకుతారా నా బొచ్చు? అయ్యా మాజీ జడ్జి గారు, స్వతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని అంబేద్కర్ అప్పుడు అవసరాలకు అనుగుణంగా రాశాడు. ఇప్పుడు అవసరాల కోసం కాదు. ఇప్పుడెంత డెవలప్ అయింది? డెవలప్ అయింది మీలాంటి అవినీతి పనులు. ఈ దేశానికి స్వరాజ్యం వచ్చి 70 ఏళ్లైనా కళ్ళాలు ఇంకా మీ చేతిలోనే ఉన్నాయంటే అంబేద్కర్ కన్నా కళ కలగానే మిగిలిపోయింది. ఒక్కసారి అధికారం వాళ్ళకి ఇచ్చి చూడండి, ఈ దేశ చరిత్రనే మార్చేస్తారు. రెడీ ఉన్నారంట. ఏమైందిరా? ప్రెస్ గురువు గారు నమస్కారం సార్. సార్, టెంప్ట్ అయి ఎంపీ నన్న అహంకారంతో కొంచెం లూజ్ గా మాట్లాడాను. వీఆర్ ఎక్స్ట్రీమ్లీ సారీ. సారీ చెప్పు నువ్వు కూడా. సరే సార్. గురువు గారు, నేను ఎంపీగా ఎలా గెలిచానంటే రాంగ్ రూట్ లో తిమ్మిని పంపిణీ చేసి ఎంపీనయ్యా. ఇప్పుడు నేను మినిస్టర్ అవ్వాలని చెప్పి పై వాళ్ళకి ఏం కావాలో అవన్నీ సప్లై చేస్తూ పడేసే వాళ్ళని పడేస్తూ నేను మంత్రి అవ్వాలనుకుంటున్నాను. ఈ టైంలో నా హిస్టరీ మొత్తం బయట పెడితే నేను జైలుకి వెళ్తే మీకు వచ్చే ఉపయోగం ఏంటి? బాబు, నా మాట విను. నీకు ఎనీ బ్యాంక్ 2,000 కోట్లు అప్పిస్తా. అవి కట్టకల్లా అకౌంట్ లండన్ పారిపోవచ్చు. గురువు గారు, వీళ్ళు రిటైర్ అయిపోయారు కదా, ఏదన్నా పెద్ద పోస్ట్ లో కూర్చోబెట్టచ్చు. ఏంటి నాలాంటి వెధవులు పైనుంటే మరి జైలుకెళ్తే ఏంటి రాజా ఉపయోగం? జనానికి నిజం తెలుస్తుంది. నీలాంటి నాయకుల వల్ల రాజకీయాలు ఎలా అపవిత్రం అవుతున్నాయో అర్థమవుతుంది. అన్నా